తుక్కుగూడ విజయబేరి సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీల్లో 2 హామీలు అమలు చేశామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 9,000కు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తన శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని పొన్నం వివరించారు. అంతా కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ అంతా కలిసి అధికారులను కలిసి అన్ని గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీగా ఇమ్మీడియట్ గా ప్రజలకు ఉపయోగపడి ఈ సౌకర్యాన్ని కలగజేయాలని నిర్ణయం తీసుకొని నిన్న శాసనసభలో శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన వెంటనే శాసనసభ ప్రాంగణం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా బస్సులో మహిళలతో సమానంగా ప్రయాణం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం. ఈ కార్యక్రమం 119 నియోజకవర్గాల్లో గౌరవ శాసనసభ్యులు అధికారులు నిన్న ఈ రోజు కూడా ప్రారంభిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించుకోవడం, ఆ ప్రారంభించుకున్న గ్యారంటీకి సంబంధించిన శాఖ మంత్రిగా ఒక పార్టీ ఆర్గనైజర్ ఎన్ఎస్ఐ కార్యకర్త ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖగా మంత్రిగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా అన్ని గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుండా మాటలకే పరిమితం కాదు, అమలు చేసి తీరుతామనేటువంటి మాటను చూపెట్టేటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందనే మాట సందర్భంగా కోరుతా ఉన్నాం.